హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడెత్ వ్లాగ్స్. ఈరోజు బొచ్చ చేపల పులుసు చేసుకుంటున్నామండి. ఈ చేపల పులుసుని ఈజీగా చేసుకునే మార్గంలో చూపిస్తాను మీకు. ఈరోజు ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం ధనియాలు, చెక్క, లవంగాలు వేసి దోరగా వేయించుకోవాలండి, మాడకుండా. ఇవి వేగిపోయినాయండి, వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం 4 టమాటాలు, 4 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు సన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం. వీటితో పాటు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయడానికి అల్లం ముక్కలు, చిన్నులపాయలు రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చింతపండు అండి, 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటున్నాం. 2 కేజీల బొచ్చ చేపలకి చింతపండు అండి ఇది. ఇందాక మనం వేపి పెట్టుకున్న ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మిక్సీ పట్టుకుంటున్నామండి. మిక్సీ పట్టుకోవడం అయిపోయాక చేపల దగ్గరకు వచ్చామండి మనం. ఈ 2 కేజీల బొచ్చి చేపలు షాప్లో శుభ్రంగా కడిగి ఇచ్చేసారండి అన్నీ నీట్గా. కానీ మళ్ళీ మనం ఒకసారి నీట్గా కడుక్కుంటున్నాం ఇంటి దగ్గర కూడా. వీటిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ కడుగుతున్నామండి వీటిని నీట్గా. పైన ఎక్కడన్నా నలుపు ఉన్నా, లోపల ఏమన్నా నీట్గా పోతుంది వీటితో పాటు. కడగటం అయిపోయాక ముక్కలు ఎలా ఉన్నాయండి. వీటిలో ఇప్పుడు మనం ముందుగా పసుపు, ఉప్పు, సాంబార్ పొడి, కారము, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా పౌడర్ కొంచెం, వీటన్నిటిని వేసి ముక్కలు బాగా కలిపి పక్కన పెట్టుకుంటే ముక్కల్లో ఉప్పు కారం బాగా పడుతుందండి. ముక్క చప్పదనం లేకుండా బాగుంటుంది. ఈ ముక్కలు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట నానాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టుకున్నాం. వీటిలో ఇందాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 4 ఎండుమిరకాయలు ఇవన్నీ వేసి ఆయిల్ వేసి బాగా వేపుకోవాలండి. ఇవి బాగా వేగాయండి, దింపి పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం నానబెట్టిన చింతపండు గుజ్జు బాగా నానిపోయిందండి. గుజ్జు తీసుకుంటున్నాం దీంట్లో నుంచి. గుజ్జు చిక్కగానే ఉండాలండి, పలసగా ఉండకూడదు. గుజ్జు తీయటం అయిపోయిందండి. ఇందాక మనం వేపుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆరిపోయినాయి. వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం.
మిక్సీ వేయటం అయిపోయిందండి. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి తెల్ల గిన్నె ఒకటి పెద్దది పెట్టుకున్నామండి. వెడల్పుగా ఉండాలి గిన్నె. దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కువైంది. ఆయిల్ హీట్ ఎక్కినాక దీంట్లో పెద్దలపాయ ముక్కలు వేసుకుందామండి. ముందుగా పెద్దలపాయ ముక్కలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం. వీటిని కూడా బాగా వేయించాలి. కొంచెం పసుపు వేసుకున్నాక వాటితో పాటు ఇందాక మనం టమాటా పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా వేయించాలండి. ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించాలి. టమాటా పేస్ట్ బాగా వేగిందండి. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం పులుసులోకి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలండి. కారంతో పాటు కొంచెం సాంబార్ పొడి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలిపి వేయించాలండి లైట్గా. ఇది బాగా వేగాయండి. వీటిలో ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు పోసుకున్నాక టమాటా గుజ్జుని, చింతపండు పులుసుని బాగా కలపాలండి. గుజ్జు అంతని బాగా కలిపినాక మూత పెట్టి బాగా ఉడికించాలండి. గుజ్జు బాగా ఉడికిపోయిందండి. పైకి బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పులుసుకు కావాల్సిన వాటర్ పోసుకుందాం. వాటరు ముక్క మునిగే వరకు ఉంటే చాలండి, ఎక్కువ పోసుకోకూడదు. ఒకసారి బాగా కలదిప్పి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. పులుసు బాగా తెల్లుతుందండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని పులుసులో వేసేద్దాం. పులుసులో ముక్కలు వేయటం అయిపోయిందండి. మనం పులుసులో ముక్కలు వేసాక ఇంకా గంటె పెట్టి అసలు తిప్పకూడదండి. క్లాత్తో గిన్నెని అటు ఇటు తిప్పుతూ కదుపుతూ ఉండాలి. గిన్నె మీద మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఉడికించుకుందాం. పులుసులో ముక్కలు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మనం కొంచెం కదుపుతూ ఉండాలండి. పులుసు బాగా ఉడికిపోయిందండి, దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఈ టైంలో ఉప్పు అయినా కారం అయినా సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ గిన్నెని అటు ఇటు కదపొచ్చండి. నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం.
పులుసు బాగా ఉడికిపోయిందండి, దగ్గర పడిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కొత్తిమీర కట్ చేసుకొని ఒకసారి మళ్ళీ గిన్నె అటు ఇటు కదిపించి కొత్తిమీర చల్లుకుందామండి. ఇంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.